నమ శివాయ. మన భక్తి మార్గం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల పవిత్ర బంధం గురించి, మనకు తెలియని కొన్ని రహస్యాల గురించి తెలుసుకుందాం. లోకానికి తల్లిదండ్రులైన వీరిద్దరిని ఒక్క నిమిషం తలుచుకుంటే చాలు, మనం జీవితంలోని కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి. ఈ వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే శివయ్య పార్వతి అమ్మవారి ప్రేమ కథలో మన జీవితానికి పనికొచ్చే ఎన్నో సూత్రాలున్నాయి. పార్వతీదేవి తపస్సు. శివయ్య కోసం వినండి జాగ్రత్తగా. హిమవంతుని పుత్రికగా పుట్టిన పార్వతీ దేవి చిన్నతనం నుండే శివయ్యను భర్తగా పొందాలని ఆశపడింది. కానీ ఆ పరమశివుడు అప్పటికే సతీదేవి వియోగంలో వైరాగ్యంలో ఉన్నాడు. శివుని మనసు గెలవడానికి అమ్మవారు కఠినమైన తపస్సు చేశారు. గడ్డ కంటే చలిలో మండుతున్న ఎండలు ఆమె చేసిన తపస్సు చూసి దేవతలే ఆశ్చర్యపోయారు. చివరకు శివయ్య స్వయంగా ఒక వృద్ధుని రూపంలో వచ్చి అమ్మవారిని పరీక్షించాడు. అయినా ఆమె చలించలేదు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఏదైనా సాధించాలంటే పట్టుదల చాలా ముఖ్యం. అద్భుతమైన కళ్యాణం గురించి వివరిస్తున్నాను. వీరిద్దరి కళ్యాణం ఈ విశ్వంలోనే అతి పెద్ద ఉత్సవం. ఒకవైపు దేవతలు మునులు, మరోవైపు భూత ప్రేత పిశాచాలు అందరూ కలిసి ఈ వేడుకను జరుపుకున్నారు. శివుడు కేవలం దేవుళ్ళకే కాదు, అందరికీ దేవుడని ఈ కళ్యాణం నిరూపిస్తుంది. మీరు ఈ ఫోటో చూసినట్లుగా వారిద్దరు ముఖాలలో కనిపించి ప్రశాంత మరెక్కడ దొరకదు. వీరి కళ్యాణ గాథను విన్నా చూసినా కన్యాదానం చేసినంత పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అర్ధనారీశ్వర తత్వం. శివుడు తన శరీరంలో సగభాగాన్ని పార్వతీదేవికి ఇచ్చి అర్ధనారీశ్వరుడు అయ్యాడు. అంటే భార్యాభర్తలు ఇద్దరు సమానమే అని ఆ రోజే శివయ్య చాటి చెప్పారు. ఆడది లేనిది మగాడు లేడు, శక్తి లేనిదే శివుడు లేడు. మనం ఈ రోజుల్లో చూస్తున్న గొడవలకు ఈ తత్వమే పరిష్కారం. ఒకరిని ఒకరు గౌరవించుకోవడమే నిజమైన భక్తి. శివయ్య తన తలపై గంగను చంద్రుడిని ధరిస్తే, పార్వతీదేవి తన దయతో ఈ లోకాన్ని కాపాడుతుంది. భక్తులారా, ఈ 4 నిమిషాలు కాలం మీరు శివయ్య నామస్మరణంలో గడిపారు. ఇది మీ జీవితంలో గొప్ప మార్పును తెస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అద్భుతమైన చిత్రాన్ని మనసులో నిలుపుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. మీ వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసి అందరికీ శివయ్య అనుగ్రహం కలిగేలా చేయండి. మరిన్ని ఇలాంటి భక్తి వీడియోలు మీకోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ అని
దేవుడిని తలుచుకోండి ప్రశాంతంగా. ఓం నమ శివాయ. మళ్ళీ వస్తాను మీకోసం. ఓం నమ శివాయ.